నమితా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు వాడు నన్ను తాకటం వల్ల ఏమైనా అరిగిపోయిందా, లేకపోతే ఏమైనా తరిగిపోయిందా? అది కాదే, ఈ రోడ్లో వందల మంది అమ్మాయిలు తిరుగుతూ ఉన్నారు. వాడు నన్నే వెతుక్కుంటూ వచ్చి నాకే డాష్ ఇచ్చాడంటే నా దగ్గర ఏదో స్పెషల్ ఉందనేగా అర్థం. సార్ కరెక్ట్ టైంకి బ్రేక్ వేశారు. మీరు కనుక గుద్దుంటే బ్లూ క్రాస్ వాళ్ళు మిమ్మల్ని పట్టుకెళ్లేవారు. ఎందుకు? గుర్రాన్ని గుద్దితే బ్లూ క్రాస్ వల్లే కదా పట్టుకుంటారు. ఐఎమ్ సూర్యప్రకాష్. నా కంపెనీ యాడ్స్ లో యాక్ట్ చేయడానికి ఒక అందమైన మోడల్ కావాలి. ఏంట్రా ఇలా నడి రోడ్డు మీద అడుగుతున్నాడని తప్పుగా అనుకోవద్దు. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? నేను అంతంగా ఉన్నానా? ఏంటండి అలా అడిగారు? కవ్వించే ఆ కళ్ళు, చెర్రీ లాంటి లిప్స్, సెక్సీ హిప్. నా జడ్జిమెంట్ తప్పవదు. షల్ ఐ టెల్ యూ సంథింగ్? మీరు కనుక మోడలింగ్ లోకి వచ్చారంటే మీరే నంబర్ 1. సార్ ఈ అమ్మాయిని మోడలింగ్ చేయమంటాం కన్నా మలయాళ సినిమా తీస్తే చాలా సంపాదించవచ్చు. మనం జాలీగా ఉండొచ్చు. ఏమంటారు? సారీ సార్, నాకు ఇప్పటి వరకు ఆ ఉద్దేశం లేదు. ఒకవేళ మోడలింగ్ చేయాలనిపిస్తే తప్పకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ యాడ్ ఫిల్మ్ కే ఇస్తాను. నా విజిటింగ్ కార్డ్ మేడం కి ఇవ్వు. ఇదిగోండి మేడం. మేడం నేను మాట చెప్పనా? ఆడవాళ్ళ కచ్చీపు చేతో పట్టుకొని తిరగడం చూశాను, కానీ ఆ కచ్చీపు నేను నడుముకు చుట్టుకొని వచ్చిన మొదటి నారీమణి మీరే మేడం. ఐ లైక్ యూ మేడం. ఐ లైక్ యూ మేడం.